అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఒక మంచి స్పెషల్ చికెన్ కర్రీ రెసిపీని. ఈ చికెన్ను కడక్నాథ్ అని అంటారు, అలాగే బ్లాక్ చికెన్ అని కూడా అంటారు. ఈ చికెన్ నార్మల్ చికెన్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది చాలా బలాన్ని ఇస్తుంది. ఇంకా ఈ చికెన్ మామూలు చికెన్తో పోలిస్తే ధర ఎక్కువగా ఉంటుంది, అంటే దీని ప్రైస్ ఎక్కువ అన్నమాట. ఈ కోడి చూడ్డానికి జుట్టు నుంచి కాళ్ళ దాకా కూడా మొత్తం అంతా బ్లాక్గా ఉంటుందండి. అలాగే దీని మాంసం కూడా చాలా బ్లాక్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ చికెన్ కర్రీని అస్సలు నీసు వాసన రాకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక కుక్కర్ని తీసుకున్నాను. ఈ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని వేయాలండి. నేను ఇక్కడ 4 చెంచాల ఆయిల్ని వేస్తున్నాను. నేను తీసుకున్న చికెన్ 1.5 కిలో. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ను ముందుగానే బాగా కడిగి ఒక రంధ్రాలున్న పాత్రలో వేసేస్తే మొత్తం నీరంతా కిందకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఓ 2 పచ్చిమిర్చిని కొద్దిగా ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ కొంచెంగా ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఈ విధంగా ఫ్రై చేసిన ఈ ఆనియన్స్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తున్నాను. నేను తీసుకుంటున్న చికెన్ వచ్చేసి 1.5 కేజీ అండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు పచ్చివాసన అనేది రాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ను మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న నీసు వాసన అంతా కూడా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ను, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అనేది ఆయిల్లో బాగా వేగితే ఇందులో ఉండే వాసనంతా కూడా వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మీరు ఏ మసాలా వేసుకున్నా కూడా చికెన్కు బాగా పట్టి చికెన్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మసాలాను తయారు చేసుకుందాం. ఈ మసాలా కోసం నేను 3 టమాటాలు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, ఇంకా ఒక ఆనియన్ని తీసుకొని బాగా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకున్నానండి. ఇవంతా కూడా నేను మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకుంటాను. పేస్ట్ అనేది బాగా నున్నగా ఉండాలండి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొద్దిగా పైన తేలుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 చెంచాల కారాన్ని వేసుకోవాలి. కారం అనేది మీకు సరిపడా మీరు వేసుకోండి. ఎక్కువ తినేటట్లయితే ఎక్కువగా వేసుకోండి, తక్కువ తినేటట్లయితే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం చికెన్ కానీ మటన్ కానీ చేసేటప్పుడు ధనియాల పొడి మనం కారం కన్నా కూడా 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం ముక్కలకు బాగా పట్టే విధంగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై అయిన ఈ చికెన్లోకి మనం మసాలాను బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను మొత్తం ఇందులోకి వేసుకొని ఈ మసాలా అలాగే ముక్కలు మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మనం ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అనేది మసాలాల మీద తేలుతుందండి. ఆ విధంగా తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తున్నాను. ఇంకా దీంతో పాటుగా నేను ఒక అరకప్పు పెరుగును ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా ఆయిల్ అనేది మనకు మసాలాల మీద మొత్తం పైన తేలాలండి. ఈ విధంగా తేలినట్లయితే మనకు మసాలాలు బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనకు తగినన్ని వాటర్ని మనం వేసుకోవాలి. మనకు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకోండి. లేదు మీడియంగా కావాలనుకున్నా లేదా పలుచగా కావాలనుకున్నా మీ ఇష్టానుసారంగా మీరు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మూత పెట్టి విజిల్స్ పెట్టాలి. నార్మల్ చికెన్ కన్నా కూడా ఈ చికెన్కు మనం 2 విజిల్స్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చికెన్ కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి. ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్గా ఉందో. చాలా చాలా డెలిషియస్గా ఉంటుందండి. అలాగే ప్రోటీన్ రిచ్ కూడా. మీరు కూడా ఈ చికెన్ దొరికితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు రోటీలో కానీ, చపాతీలో కానీ, లేదా పరాఠాలో కానీ, ఇంకా రాగి సంగటి వైట్ రైస్తో కూడా ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. నా ఛానల్లో బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి.